దేవుని మహాకృపను బట్టి దేవుడు మనల్ని ప్రేమించి తన రెక్కల నీడలో బలపరచి భద్రపరచి ఆయన అనుగ్రహింపజేసిన సమస్త క్షేమమును బట్టి ప్రభువును స్తుతిస్తూ ఈ దినపు దైవ లేఖనములో నుండి కొన్ని విషయాలు మనము తేటగా విందాం. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 4 నుండి 6 వచనాలు చదువుకుందాం. 4 నుండి 6 వచనాలు. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, అందరును వృద్ధత్వము చేత కర్ర పట్టుకొని వృద్ధులేమి వృద్ధురాండ్రేమి ఇంకను యెరూషలేము వీధులలో కూర్చుందురు. ఆ పట్టణపు వీధులు ఆటలాడు మగపిల్లలతోనూ ఆడుపిల్లలతోనూ నిండియుండును. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినములయందు శేషించిన జనులకిది ఆశ్చర్యమని తోచినను నాకును ఆశ్చర్యమని తోచునా, ఇదే యెహోవా వాక్కు. చదవబడిన దైవ లేఖనం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని విందాం. పరిశుద్ధుడా, పరమందు ఆసీనుడా, ప్రతిదినము ప్రస్తుతించబడుచున్నవాడా, ప్రార్థనకు ప్రశంసలకు అర్హుడా, ఉన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తి సంపన్నుడా, జీవాధిపతి అయిన మా దేవా, మీ ఘననామమునకు వేలాది వందనములు, కోటాను కోట్లు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, ఎంతో గొప్ప దేవుడవు, మహిమగల దేవుడవు. మమ్మను ప్రేమించి మీ వాక్యము చేత మా జీవితాలలో మీరు జరిగిస్తున్న ప్రతి కార్యమును బట్టి మిమ్మల్ని ఎంతో స్తుతిస్తున్నాం. మా ప్రాణప్రియుడా, ప్రాణనాథుడా, మహిమగల దేవా, మహోన్నతుడా, అద్వితీయ సత్యదేవుడా, ఆరాధ్య దైవమా, మీ గణనామమునకు వందనములు నాయన, స్తోత్రములు చెల్లిస్తున్నాం. చదవబడిన లేఖన భాగమును దీవించి మా అందరితో తేటగాను సూటిగాను స్పష్టముగాను మాట్లాడి మీ నామమునకే మహిమ ఘనత కీర్తి ప్రభావములను మీరు ఆరోపించుకుంటారని కోరుచు, మా ప్రాణనాథుడు ప్రియుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, చదవబడిన దైవ లేఖనాలలో నుండి కొన్ని అమూల్యమైన సంగతులు మనం విందాం. మనం వరుసలో వింటూ యెరూషలేము యొక్క పేర్లు మనం విన్నాం కదండి. 6 విషయాలు ఈ వరుసలో మనం విన్నాం. 1, వారిని రప్పించుట, రక్షించుట. 2, నలుదిక్కుల నుండి రప్పించుట. 3, వారి నివాసం. 4, యెరూషలేములో ప్రభు నివాసం. 5, కుటుంబ జీవితం. 6, యెరూషలేము యొక్క పేర్లు. అందరూ స్పష్టంగా వ్రాసుకున్నారని నమ్ముతున్నా. 6వది, ఆ పేరు తగ్గ తీరుండాలని వింటూ పేరైనా మార్చుకో లేదా తీరైనా మార్చుకో అని కూడా విన్నాం. ఇప్పుడు 7వది, వారి అభివృద్ధి. 4-5 వచనాల్లో అందరును వృద్ధత్వము చేత కర్ర పట్టుకొని వృద్ధులేమి వృద్ధురాండ్రేమి ఇంకను యెరూషలేము వీధులలో కూర్చుందురు.
ఆ పట్టణపు వీధులు ఆటలాడు మగపిల్లలతోనూ ఆడపిల్లలతోనూ నిండియుండును అని చెప్పాడు. నిజమే ప్రియులారా, కీర్తనల గ్రంథం 12వ కీర్తన 3 నుండి 6 చరణాలలో, కీర్తనల గ్రంథం 12వ కీర్తన 3 నుండి 6 చరణాలలో వ్రాయబడిన మాట మనము ఆలోచన చేసినప్పుడు రక్షణ కోరుకునే వారికి నేను రక్షణ కలుగ చేయుదును అనే మాట చూస్తున్నాం. అంటే ఆ రోజు కోరుకున్న వారి విషయములు కోరినంత అన్నట్లు. సామెతల గ్రంథములో 10వ అధ్యాయం 27వ వచనములో యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట దీర్ఘాయువునకు కారణం అని కూడా చూస్తున్నాం. వారు కోరిన దానిని బట్టి దేవుడు వారికి ఏమిస్తున్నాడు? దీర్ఘాయువునిస్తున్నాడు. దీర్ఘాయువునిస్తున్నాడు. ప్రియులారా, దేవుడు దీర్ఘాయువును దయచేసేవాడు అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరొక మాట మనము గమనిస్తే 65వ కీర్తన 20వ చరణం, 65వ కీర్తన 20వ చరణం, అక్కడ ఇకను కొద్ది దినములే బ్రతుకు శిశువులుండరు, కొద్ది దినములే బ్రతుకు శిశువులుండరు, కాలము నిండిన ముసలివారుండరు, బాలురు 100 సంవత్సరముల వయసు గలవారై చనిపోవుదురు. పాపాత్ముడై శాపగ్రస్తువాడు సహితము 100 సంవత్సరములు బ్రతుకును. చదవబడిన ఈ లేఖన భాగములో తేటగా మనము గమనించాల్సిన సత్యం అంటే దీర్ఘాయుషు కలిగిన వారుగా ఉంటారు అనే విషయాన్ని చాలా చెప్పాడు. యెరూషలేములో మరణాలు చాలా అరుదుగా ఉన్నట్లు మనకు తెలుస్తుంది. యెరూషలేములో మరణాలు అరుదుగా ఉన్నట్లు మనకు తెలుస్తుంది. అయితే 1000 ఏండ్ల పాలనలో మరణము అరుదుగా నుండును. 1000 ఏండ్ల పాలనలో మరణము అరుదుగా ఉంటుంది. ఆయు ప్రమాణం బాగా పెరుగుతుంది. ఆయు ప్రమాణం కూడా బాగా పెరుగుతుంది. 1000 ఏండ్లు జీవిస్తారన్నమాట. అంటే జస్ట్ లైక్ ప్రారంభములో ఏదేను వనములో జీవులు, జంతువులు అన్నీ ఎట్లా ఉన్నాయి? ఆ ప్రారంభకుల వయసు ఎలా ఉంది? మనము చూస్తాం. 100 ఏండ్లు బ్రతికారు కదా. అలాగున దేవుడు దీర్ఘాయువునివ్వబోతున్నాడు. 65వ కీర్తన 22లో 65:22లో వారు కట్టుకున్న ఇండ్లలో వేరొకరు కాపురముండరు, వారు నాటుకొన్న వాటిని వేరొకరు అనుభవింపరు. నా జనుల ఆయుష్యము వృక్షాయుష్యమంతయగును. నా జనుల ఆయుష్యం వృక్షాయుష్యమంతగును అన్నాడు. అంటే రేపు జనుల యొక్క ఆయుష్ ఎలా ఉండబోతుంది? వృక్షాయుష్యమంత. వృక్షము ఎక్కువ కాలం జీవిస్తుంది. నిజమే ప్రియులారా,
వృక్షాయుష్యమంతా జీవితం వారికి కలిగి ఉంటారు అనే విషయం మనం చూస్తాం. ముసలివారు సారము కలిగి పచ్చగా ఉందరన్నాడు కదా. ఎక్కడ? 92వ కీర్తన 12 అలాగే 15 చదువుకుంటే, నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మువ్వవేయుదురు, లెబానోని మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు అన్నాడు. 15 వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా నుందురు. ఇదండి, ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా నుందురు అన్నాడు. సారము కలిగి పచ్చగా ఉండేటట్లు దేవాది దేవుడు చేస్తున్నాడు. సారము కలిగి పచ్చగా ఉండేటట్లు ఆయన చేసేవాడు. చూశారా? వృద్ధాప్యములో కూడా శక్తి కలిగిన వారుగా వారుంటారు. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే, ఆ పట్టణపు వీధులు ఆటలాడు మగపిల్లలతోనూ ఆడపిల్లలతోనూ నిండి ఉండును అన్నాడు. అంటే ఆ దినములలో కృషించిపోవుట, నశించిపోవుట అనేది ఉండదు అని మనకు అర్థమవుతుంది కదా. ఎంత గొప్ప జీవితాన్ని దేవుడిస్తున్నాడో చూడండి. చూడండి 31 ఇర్మియా గ్రంథం 31 10వ వచనం 14వ వచనం. జనులారా, యెహోవా మాట వినుడి, దూరమైన ద్వీపములలోని వారికి దాని ప్రకటింపుడి. ఇశ్రాయేలు చెదరగొట్టినవాడు వాని సమకూర్చి, గొర్రెల కాపరి తన మందను కాపాడునని తెలియజేయుడి. గొర్రెల కాపరి తన మందను కాపాడునని తెలియజేయుడి. 14వ వచనం. ప్రభుతో యాజకులను సంతోషపరచెదను, నా జనులు నా ఉపకారములను తెలుసుకొని తృప్తి నొందుదురు. ఇదే యెహోవా వాక్కు. ఎంత చక్కని మాట. ఆ దినములలో కృషించిపోవుట ఉండదు, మరి జన్మించుట ఉండును. 100 ఏండ్లు వయసు వరకు బాలురుగానే యుందురు. ఏమండి? 100 ఏళ్ల వయసు వరకు బాలురుగానే ఉంటారంట. అంటే మరి 1000 ఏండ్లంటే 4 దశలు పంచాలి కదా. ఆ దశలు పంచినప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు. పిల్లలు ఏ విషపురుగుల ద్వారాను ఎలాంటి హాని లేకుండాగానే ఉంటారు. యెషయా గ్రంథం 11వ అధ్యాయం. అసలు ఎలాంటి హాని లేకుండా ఉంటారు. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 6 నుండి 9 వచనాలు. 6 నుండి 9 వచనాలు. తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసము చేయును, తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసము చేయును, చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకొనును, దూడయు కొదమసింహమును పెంచబడిన కోడెయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును. కొదమసింహాన్ని బాలుడు తోలుతాడంటండి. ఆవులు ఎలుగులు కూడి మేయును, వాటి పిల్లలు ఒకచోటనే పండుకొనును. ఎద్దు మేయునట్లు సింహము గడ్డి మేయును, పాలుకుడుచు పిల్ల నాగుపాము పుట్ట యొద్ద ఆట్లాడును. మిడినాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాచును. నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమును హాని చేయదు,
నాశనము చేయదు. సముద్రము జలముతో నిండి ఉండినట్లు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండియుండును అని చెప్పాడు. కాబట్టి రేపు హాని అనేది అక్కడ ఏమాత్రము ఉండదు. వీధులంతా పిల్లలతో నిండి ఉంటాయి. సంతానాభివృద్ధి ఎక్కువ అవుతుంది. మరణము తక్కువగా ఉంటుంది. సంతానము సమృద్ధి, ఆహారము కూడా సమృద్ధి. సంతానము సమృద్ధి, ఆహారము కూడా సమృద్ధే. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 30-31 వచనములు. యోవేలు గ్రంథములు 2వ అధ్యాయం 23-24 వచనాలు. ఆయన తొలకరి వర్షమును కడువరి వర్షమును అనుగ్రహిస్తాడు కాబట్టి కొట్లు ధాన్యముతో నిండును, క్రొత్త ద్రాక్షారసం, క్రొత్త తైలం గానుగులకు పైగా పొర్లిపారును అన్నాడు. ఆ కారణము చేత అక్కడ సమృద్ధి అనేది ఉన్నట్లు దైవలేఖనములో చూస్తాం ప్రియులారా. ఎంత సమృద్ధి అనంటే చెప్పలేనంత సమృద్ధి, నిండి పొర్లి ప్రవహించేటటువంటి సమృద్ధి. సంతానము సమృద్ధే, ఆహారమును సమృద్ధే. సంతానము సమృద్ధే, ఆహారము కూడా సమృద్ధే అని చెప్పాడు. నిజమే ప్రియులారా. మనము 20వ వచనము నుండి 25 వచనాలు చదువుకుంటే అంతా సమృద్ధే. ఎంత గొప్ప మాట. అలాగే జ్ఞానములో కూడా సమృద్ధే. జ్ఞానములో కూడా సమృద్ధే. యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండియుండును అన్నాడు. యెషయా గ్రంథం 11:9. యెషయా గ్రంథం 11:9. జ్ఞానము కూడా సమృద్ధే. ఆత్మ నింపుదల సమృద్ధే. ఆత్మ నింపుదల సమృద్ధే. యోవేలు గ్రంథం 2. యోవేలు గ్రంథం 2 28-29. ఆత్మ కూడా సమృద్ధిగానే ఉంటుంది. సమాధానము, నీతి, సత్యములతో నిండియుండును. సమాధానము, నీతి, సత్యములతో నిండి ఉంటుంది. తేటగా గమనించండి ప్రియులారా. దైవలేఖనములు వ్రాయబడిన వాస్తవిక సత్యం నేడు మనలో కూడా విస్తరింపనేది కలుగుతూ ఉంది. నేడు విస్తరింపు కూడా కలుగుతున్నది. ఆది సంఘం దేవుని వాక్యములో వ్రాయబడిన మాట, ఆది సంఘములు సమృద్ధి అయిన సంఖ్యతో నిండి ఉంటున్నారు.
అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 41వ వచనంలో 3,000 మంది అన్నాడు కదా. 3,000 మంది. 4,4లో 5,000 మంది పురుషులే 5,000 మంది. 6-7లో శిష్యుల సంఖ్య బహుగా విస్తరించుట చూస్తాం. విస్తరించుట అనేది చూస్తున్నాం. అలాగే అపోస్తల కార్యాలు 9:31 యూదయ గలిలయ సమరయ దేశములందంతటా సంఘములు కట్టబడుచు సమాధానము కలిగియుండుటను గూర్చిన విషయాన్ని చూస్తున్నాం. సంఘములు కట్టబడుట, సమాధానము కలిగియుండుట. 11:19లో మనము చూస్తాం. అపోస్తల కార్యాలు 11:19లో ఫెనీకే, కుప్ర, అంత్యోకయ దేశముల వారికి సువార్త పని జరుగుట. 12:24లో దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుట. దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుట. 16:5లో సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుట. సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుట. ఇక రోమా 1:8లో చూస్తే, రోమా 1:8లో వారి విశ్వాసము సర్వలోకములో ప్రచురము చేయబడుట అనుంది. వారి విశ్వాసం సర్వలోకములో ప్రచురము చేయబడుట. ఈ అభివృద్ధి అనేది మనము చూచినప్పుడు ఎంతో విశేషమైనదిగా కనబడుతుంది. కనుక నేడు మనము కూడా అలాంటి అభివృద్ధి కలిగి ఉన్నామా లేదా అనేది ఆలోచన చేయండి. అది చాలా ప్రయోజనకరమైనది. కాబట్టి ఈ విషయాన్ని మీ మనసులో పెట్టుకొని దేవునికి ఎంతో మహిమ తెచ్చేవారుగా ఉండుట మంచిది. వారి అభివృద్ధిని చూచాం, మన అభివృద్ధిని పోల్చుకున్నాం. కనుక ఆనాడైనా ఈనాడైనా అభివృద్ధిని కలిగి ఉండాలి. సంఘము అభివృద్ధి చెందాలి. సంఖ్యతో కాదు, సత్యముతో అభివృద్ధి చెందాలి. గుర్తుపెట్టుకోండి, సంఘం ఎప్పుడు సత్యముతో అభివృద్ధి చెందాలి. సంఖ్యతో అభివృద్ధి చెందితే ఏం ప్రయోజనం? ఏమీ ప్రయోజనము లేదు. కనుక సంఘం సత్యముతో అభివృద్ధి పొందేటట్లు మనమందరం జాగ్రత్త పడవలసిన వారమై ఉన్నాం. 8th పాయింట్కి వద్దాం. 6వ వచనములో జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనాన్ని మనము చదివినప్పుడు అక్కడ ఒక మాట చూస్తాం. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినముల యందు శేషించిన జనులకిది ఆశ్చర్యమని తోచినను నాకు ఆశ్చర్యమని తోచునా. 6వ మాట, ఆ 8వ సంగతి ఏమంటే, శేషించిన జనులకు ఇది ఆశ్చర్యమని తోచుట. శేషించిన జనులకు ఇది ఆశ్చర్యమని తోచుట. అయితే దేవునికి అది ఆశ్చర్యమని తోచునా? అవును. కీర్తన 118:23లో
అది మన కన్నులకు ఆశ్చర్యం. అది మన కన్నులకు ఆశ్చర్యం. దేవునికి ఆశ్చర్యంగా తోచదు. మన కన్నులకు ఆశ్చర్యం. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయంలో 17 నుండి 27 వచనాలలో ఉన్నట్లు, సమస్తము సాధ్యమైనది దేవునికే. అందుకే ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా? లేదు. ఆయనకు సమస్తము సాధ్యము గనుకనే ఆయనకు ఆశ్చర్యము కాదు. అర్థమవుతుందండి? ఆయన ఆశ్చర్యకరుడు, మనలను ఆశ్చర్యపరిచేవాడు. ఆశ్చర్యం అనే మాట విభ్రాంతి పరిచేవాడు. వింతగా అని ఇంకొక చోట చెప్పాడు. కనుక ఆయనకు ఆశ్చర్యంగా ఏది ఉండదు. ఎందుకంటే దేవుడు అన్ని మనపక్షంగా ఆయన ఆశ్చర్యములు చేయాలని ఆయన చేసిన పుణ్యకార్యం మనం చూస్తాం. ఇశ్రాయేలీలు ప్రస్తుతం స్వల్ప సంఖ్యగాను శత్రువుల మధ్య నివసించుచుండగా, క్రీస్తు పాలన విషయములో ఎవరి భయము లేకుండా, మీకా గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. మీకా గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. అలాగే ఇర్మియా 30వ అధ్యాయం 10వ వచనం, 19, 20 వచనాలు. 19, 20 వచనాలు. సంపూర్ణ నిర్భయముగా ఉండుట చూచి, సంపూర్ణ విస్తరణ చూచి ప్రజలు ఆశ్చర్యపడుదురు. ఇది శేషించిన జనులకు ఇది ఆశ్చర్యం. అంటే వారికున్న నిర్భయం, సంపూర్ణ విస్తరణ చూచి ప్రజలు ఆశ్చర్యపడుదురు. కానీ సమస్తము ఎరిగిన దేవునికి ఏది ఆశ్చర్యము కాదు. సమస్తము ఎరిగిన దేవునికి ఏది ఆశ్చర్యం చెప్పండి? ఆలోచన చేయండి. ఇప్పుడు ఒక మాట మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. తల్లిదండ్రులు వస్తువులు కొని పిల్లలకి ఇస్తూ ఉంటారు. పొందిన వస్తువును చూసి పిల్లలకి ఏమనిపిస్తుంది? ఆశ్చర్యం, సర్ప్రైజ్ అంటారేమో కదా. ఆశ్చర్యంగా చేస్తూ ఉంటారు. ఊహించలేదు మమ్మీ, ఊహించలేదు డాడీ అంటారు. మీరు ఇలా చేస్తారు. ఆశ్చర్యం. మరి కొనిచ్చిన వాళ్ళకి ఆశ్చర్యంగా ఉంటుందా? చెప్పండి. కొనిచ్చిన వాళ్ళకి ఆశ్చర్యంగా ఉంటుందా? పొందిన వాళ్ళకి ఆశ్చర్యం. తల్లిదండ్రులకు ఎప్పుడు ఆశ్చర్యం అంటే, తల్లిదండ్రులు కోరిన మేరలో పిల్లలు ఎదిగి ఫలభరితంగా ఉంటే అప్పుడు అది ఆశ్చర్యం. అలాగే ఒక వ్యక్తి నిజంగా తన జీవితంలో సరి అయిన మార్పు, సరి అయిన ప్రవర్తన, సరి అయిన నీతిని కలిగి జీవిస్తే ప్రభువుకు ఆనందం. ఆశ్చర్యం అని మాటలేదు, ఆనందం ఆయనకి. ఆ విధంగా మన జీవితాన్ని కొనసాగించుకోవడం మంచిది. లోకమందంతటా చెదరిపోయి దీర్ఘకాలమున్న యూదులను దేవుడు వారి దేశానికి మళ్ళీ రప్పించి రక్షించుట చాలా గొప్ప కార్యమే కదండి. ఎక్కడికో చెదరిపోయారు తమది గాని స్థలానికి.
తమది కాని నివాసములో ఉన్నారు. తమది కాని పరిస్థితుల మధ్య వారున్నారు. దేవుడు వారిని తిరిగి వారి దేశానికి తీసుకొస్తున్నాడు. బంధువులతో కలుపుతున్నాడు. సహవాసులతో కలుపుతూ ఉన్నాడు. స్నేహితులతో కలుపుతూ ఉన్నాడు. ఎక్కడెక్కడో ఉన్న వారిని తీసుకుని వచ్చి కలుపుతూ ఉన్నాడు. సహవాసం అది అసలు ఎంత గొప్పదండి. సహవాసములో ఉన్నప్పుడు మండుతూ ఉంటాం. సహవాసములో లేకపోతే ఆరిపోయిన స్థితి కలిగి ఉంటాం. అవును కదా. కట్టెలన్నీ కలిపి ఒక పొయ్యిలో మండుతా ఉన్నప్పుడు ఎంతో చక్కని మంట, దానిని తీసి పక్కన పెడితే దానంతట అది ఆరిపోతుంది. అలాగునని మనము సహవాసము కలిగి ఉండుట, మనము మండుచూ ఉండే వారంగా ఉంటాం. సహవాసానికి దూరం అయ్యామనుకోండి, చల్లబడిపోతాం. అందుకే వారిని రప్పించడం, రక్షించడం అది గొప్ప కార్యమే. దాని విషయమై ఆశ్చర్యమని న్యాయంగా చెప్పి తీరాలి. అయితే ఇక మీదట జరగబోవు యూదుల రక్షణ మాత్రము కాకుండా మన రక్షణ ఆశ్చర్యకరమైనదని సర్వదా ఒప్పుకొని తీరాలి. మన రక్షణ కార్యమే ఆశ్చర్యకరమైనది. ఎందుకంటే దేవుడు ఎంతో లోకాన్ని ప్రేమించాడు, క్రీస్తును దయచేశాడు. అది ఆశ్చర్యమే. బలహీనులమై ఉండగా, భక్తిహీనులమై ఉండగా, పాపులమై ఉండగా, శత్రువులమై ఉండగా దేవుడు మనలను ఆయన ప్రేమకు యోగ్యులనుగా చేసుకున్నాడు. యోగ్యులనుగా చేసుకున్నాడు. రోమాపత్రిక 5:6-8 వచనాలు. ఆయన ప్రేమకు పాత్రులుగా చేసుకున్నాడు. ఇది ఆశ్చర్యమే. క్రీస్తు జననం ఆశ్చర్యమే కదా. ఆశ్చర్యమే. ఆయన పేదవాడై ఈ లోకములో దాసుడై ఉండి, ఈ లోకములో దాసుడుగా గొప్ప అభిషక్తుడై ఉండి దాసుడుగా అనేకులకు ఉపచారము చేయడానికి వచ్చాడు. ఇది కూడా ఆశ్చర్యమే. ఆయన పరిశుద్ధమైన అనుదిన జీవితము కూడా ఆశ్చర్యమే. తుదకు మన అందరి విమోచనకై దేవుని కుమారుడైన తన్ను తాను అప్పగించుకొని మన కొరకు చనిపోయిన కార్యము మరీ ఆశ్చర్యమే. ఇక 3వ దినమున మృతులలో నుండి లేచినది మరింత ఆశ్చర్యం కదండి. కాబట్టి ఇప్పుడు పైలోకములో నుండి తన వారి కొరకును తాను చేయుచున్న విజ్ఞాపనలు ఆశ్చర్యమే. ఇంకా రెండవసారి లోకానికి వస్తాడంటే అది ఇంకెంత ఆశ్చర్యమో. కనుక ఈ వరుస మనం ఆలోచన చేయాలి. దేవుడు మన విషయంలో చేసిన ఆశ్చర్యాన్ని అవన్నీ మనము తలపోసుకోవాలి. అందుకే జనులు నీ ఆశ్చర్య కార్యములను వివరింతురు అన్నాడు. యెహోవా కార్యములు వచ్చు చూడుడి అని మరొక చోట చెప్పాడు. కనుక ఆయన ఆశ్చర్య కార్యములను మనము వివరించే వారంగా ఉండి ఆయన నామాన్ని మహిమపరచాలి. ఆ సంగతి వివరించుచున్న బైబిల్ గ్రంథం ఆశ్చర్యమే. దాని అర్థమును విప్పి మనకు తెలియజేయువాడైన పరిశుద్ధాత్మ పని విషయమై ధ్యానించగా అది కేవలం ఆశ్చర్యమే. క్రీస్తు సంఘమే ఆశ్చర్యం. రక్షణ కార్యమంతయు ఆశ్చర్యం. మనకు ఆశ్చర్యముగానున్నది గాని తండ్రి అయిన దేవునికి ఇది ఆశ్చర్యమా?
ఏమండి? ఈ కార్యాలన్నీ మనకు ఆశ్చర్యమే, కానీ ఆయనకు ఆశ్చర్యమా? గనుక దేవుడు మన మేలును ఎప్పుడు తలంచెడి ప్రేమ వాత్సల్యములతో నిండిన తండ్రి గనుక మన కొరకు ఇట్లు క్రియలు చేయుట ఆయనకేమో అది సహజం. మరియు ఇవి అన్నీ కూడా నీతి సత్యములను బట్టి జరుగును అని 8వ వచనంలో వ్రాయబడింది. దేనిని బట్టి? నీతి సత్యములను బట్టి అన్నాడు. యెరూషలేములో నివసించుటకై వారిని తోడుకొని వచ్చెదను, వారు నా జనులయుందురు, నేను వారికి దేవుడనయుందును, ఇది నీతి సత్యములను బట్టి జరుగును అన్నాడు. ఇది నీతి సత్యములను బట్టి జరిగేటటువంటి కార్యం. ఆలోచన చేయండి ప్రియులారా. దేవునిలో జాలి, దేవునిలో జాలి, కనికరము, దయా, ప్రేమ దేవునిలో జాలి, కనికరము, దయా, ప్రేమ, వాత్సల్యం మొదలగునవి మనము గమనించవచ్చు. ప్రభునందు ప్రియులారా, దేవునిలో జాలి, కనికరం, దయ, ప్రేమ, వాత్సల్యం ఇవన్నీ ఉన్నాయి. అయితే ఎంత ఉండినా వాటి వలన ఆయనలో ఉన్న నీతి సత్యములను లోపము రాకూడదు, లోపము రాకూడదు. దేవుని వాక్యములో నీతి సత్యములకు లోపము రాకూడదండి. నీతి సత్యములను విచారింపకయే దేవుడు పాపులను కనికరించి పోనిస్తే సంగతి తలక్రిందులైపోయేది కదా. నీతిపరుడైన దేవుడు తన సత్యములను తాను కాపాడుకోవాలి కదా మరి. అందుకే పాపం వలన వచ్చు జీతం మరణం అని శాసించబడింది. పాపం వలన వచ్చు జీతం మరణం అని శాసించబడినట్లు మనము చూస్తాం. గనుక విధింపబడిన మరణము తీరిపోయే వరకు దేవుడెట్లు పాపులను రక్షించి క్షమించగలడు? అసాధ్యం. కాబట్టే సిలువలో క్రీస్తు చనిపోయినప్పుడు కీర్తన 85:10 అక్కడ చెప్పబడినట్లు కృపాసత్యములు కలుసుకొనినవి అన్నాడు. ఏమైంది? కృపాసత్యములు కలుసుకొన్నాయి, నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకొనినవి అన్నాడు. అర్థమైందా? కృపాసత్యములు కలుసుకొన్నాయి, నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకొన్నాయి. అంటే పాపి చనిపోవలనని దేవుని నీతి సత్యములు పలికితే దేవుని కృప అర్జీ చేసి పాపి బ్రతకవలనని మనవి చేసినది. గనుక క్రీస్తులో ఈ రెండు దివ్యముగా, సుందరముగా నెరవేరాయండి. అర్థమైందండి? మానవుడు దేనికైతే దూరం అయ్యాడో కృప వలన తిరిగి మానవునికి క్షమాపణ కలిగి దగ్గరయ్యాడన్నమాట. దాని అర్థం అదే. దేవుని నీతి సత్యములు నెరవేర్చి పాపము నెరుగని క్రీస్తు
పాపముగా చేయబడి మన స్థానమందు చనిపోయాడు. నీతి న్యాయములు నెరవేరుటతో క్రీస్తును గైకొనే వారికి దేవుడు న్యాయముగానే కరుణ చూపగలడు. తానిప్పుడు నీతిమంతుడును అదే సమయములో యేసు యందు విశ్వాసము గల వారిని నీతిమంతునిగా తీర్చువాడై ఉన్నాడు. రోమాపత్రిక 3:26లో చెప్పబడిన ఈ సత్యం. ఇకపోతే ప్రియులారా, జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనంలో మనం ఆలోచన చేసినట్లయితే కొద్దిగా సూచించబడి ఉన్నది. క్రీస్తులోని రక్షణ నీతి సత్యముల మీద పునాది వేయవలసినదని మనము ఎరగాలి. ఇప్పుడు అసలు క్రీస్తులోని రక్షణ నీతి సత్యముల మీద పునాది ఉందా అండి? మీరు చూడండి సంఘాలు, అసలు ఎక్కడో తప్ప రక్షణ నీతి సత్యములు అనే వాటి మీద అసలు పునాది లేకుండా పోయింది. గాలిలో కడుతున్నారు జనాన్ని, గాలిలో పోగు చేస్తున్నారు. దేవుని పేరు చెప్పి పోగు చేస్తున్నారు, దేవుని పేరు చెప్పి పోగేసుకుంటున్నారు. కానీ రక్షణ నీతి సత్యం ఇవి సంఘాల్లో లేకుండా పోయాయి. అదే బాధ. గనుక ఖచ్చితంగా రక్షణ నీతి సత్యముల పునాదిని పటిష్టపరచవలసిన వారమై ఉన్నాం. ఆశ్చర్యకరమైన క్రీస్తు వలన రక్షణ ప్రతి వారికి లభించిందా? పరీక్ష చేసుకుందాం. రక్షించబడి దేవునికి మహిమకరంగా ఉండాలి. ఎందుకంటే మనమందరం రేపు దేవునికి జవాబుదారులమే. అవునా కాదండి? మనమందరం రేపు ఎవరికి జవాబు చెప్పాలి? దేవునికి జవాబు చెప్పాలి. సేవ చేస్తున్న నేను గాని, సేవిస్తున్న మీరు గాని, నావలే సేవలో ఉన్నవారు గాని, లేక సేవిస్తున్న గుంపులో ఉన్నవారు గాని, ప్రతి ఒక్కరూ కూడా రేపు దేవునికి జవాబు ఇవ్వవలసిన వారమై ఉన్నాం. నాయకులైన వారు లెక్క చెప్పవలసిన వారి వలె ఉన్నారు అని చెప్పాడు హెబ్రీ పత్రికలో. కనుక ప్రతి ఒక్కరూ దేవునికి లెక్క చెప్పవలసిన వారై ఉన్నారు ప్రియులారా. ఇట్టి సత్యాన్ని మనము గుర్తించాలి. రేపు దేవునికి ఏమని లెక్క చెప్తాం? లెక్క చెప్పే స్థితి మనలో ఉన్నదా? ఆలోచన చేయండి, అర్థం చేసుకోనండి. దేవునికి లెక్క చెప్పవలసిన వారమై ఉన్నాం. ఏమండి, మన పర్సనల్గా మన వ్యక్తిగత జీవితము కొరకు లెక్క చెప్పాలి. మన బ్రతుకు కాలం అంతటికి మనము లెక్క చెప్పాలి. దేవుడు మనకేదైతే అందిస్తూ ఉన్నాడో, ఇస్తూ ఉన్నాడో దానికంతటికీ లెక్క చెప్పాలి. అర్థమవుతుందండి? లెక్క లేకుండా ఉండడానికి వీల్లేదు. దేవుడు మనకిచ్చే లెక్కకు కూడా లెక్క చెప్పాలి. దేవుడు మనకిచ్చే లెక్క ఉంది కదా, అదేనండి విటమిన్ ఎం. విటమిన్ ఎం అండి. దానికి కూడా మనం ఏం చేయాలి? లెక్క చెప్పాలి. నాకు వచ్చేస్తుంది, నేను ఖర్చు చేసేస్తున్నా, నాకు వచ్చేస్తుంది, నేను కూడబెట్టుకుంటాను, నాకు వస్తుంది, నేను నా ఇష్టం, నా డబ్బు, వీటన్నిటి కూడా లెక్క చెప్పాలండోయ్. ప్రతి వ్యక్తి లెక్క చెప్పాల్సిన బాధ్యత ఉంది. ప్రతి మాటకు లెక్క చెప్పాలండి. మన నోట నుండి వచ్చే ప్రతి మాటకు లెక్క చెప్పాలి. మనం వేసే ప్రతి అడుగుకు లెక్క చెప్పాలి. మనం ఆలోచించే ప్రతి ఆలోచనకు లెక్క, ఇక అన్నిటికీ లెక్క అండి. ఒక మాటలో చెప్పాలంటే అసలు మనం బ్రతుకు కాలం అంతటిలో
మన జీవితం అంతటిని బట్టి దేవునికి లెక్క చెప్పాలి. ఇప్పుడు మీ లెక్క బెల్సజ్లాగా తూకంలో తేలిపోద్దా? లెక్క లెక్కకు సరిగానే ఉందా? ఏమండి? లెక్క లెక్కకు సరిగానే ఉందా? లెక్క సరిగా లేదా? మీరే ఆలోచన చేయండి. మన లెక్క సరిలేకుండా మనము ఈ లోకాన్ని విడిచిపెడితే చాలా నష్టం ఉంటుందండి. ప్రియులారా, దేవుని దగ్గర మంచి లెక్క, సరి అయిన లెక్క, యోగ్యమైన లెక్క, నమ్మకమైన లెక్క ఆయనకు అప్పగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి అయిన మా దేవా, మీ ఘననామానికి స్తోత్రము చెల్లిస్తున్నాం. ఇశ్రాయేలీల విషయములు, వారి అభివృద్ధి విషయములు, వారి సంతోషము విషయములు, శేషించిన జనమునకు మీరు చేసిన ఆశ్చర్యకరమైన విషయాలు, వీటన్నింటిని బట్టి మీకు స్తోత్రం. మా జీవితంలో కూడా గొప్ప రక్షణ ఇచ్చి ఆశ్చర్యపరిచారు. మా దేవా, మా ప్రభువా, ఇంకా అనేకులు దూరస్తులు సమీపస్తులై చీకటిలో ఉన్నవారు వెలుగులోనికి వచ్చి, దుర్వాసన కలిగిన వారు పరిమళ వాసనగా మార్చబడి, శాపగ్రస్తులు ఆశీర్వాదమునకు వారసులుగా, కీడులో ఉన్నవారు మేలుకు వచ్చేటట్టు, ఇరుకులో ఇబ్బందిలో ఉన్నవారు విశాలతకు వచ్చేటట్టు, ఎన్నో పరిస్థితులను బట్టి అనుభవిస్తున్న ఆ ఇరుకు ఇబ్బందిలో నమ్మకంగా జీవించుట ద్వారా పొందే మేలును బట్టి మీకు స్తోత్రం. మా ప్రభువా, మా దేవా, ప్రతి వ్యక్తి కూడా తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటువారుగా మీరు సిద్ధము చేసి మీ నామమునకు మహిమ ఆపాదించుకొనమని కోరుచు మా ప్రభు, మా రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి వినయులమై వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చాలా విషయాలు మనం అర్థం చేసుకోగలుగుతున్నాం.